పరిశుద్ధుడైన మా తండ్రి, నీ చిత్తములో ఉన్న నీ బిడ్డలందరినీ నీ పరిశుద్ధ ఆలయమునకు, నీ పరిశుద్ధ పాదముల చెంతకు నడిపించుకున్నందుకు, నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. మాతో మాట్లాడండి, మాతో మాట్లాడాలి. మనుష్యులు కాదు, మంటివారు కాదు, జీవము కలిగిన దేవుడవు. నీ మాటలలో జీవము, శక్తి, పునరుద్ధాన బలము ఉన్నది కాబట్టి నీవు మాట్లాడండి. మా జీవితములను సరిచేసుకొనుటకు, దిద్దుకొనుటకు, నిత్య రాజ్యములో ప్రవేశించుట కొరకు బ్రతికిన కాలములోనే నిర్లక్ష్యం చేయకుండా నీ కల్వరి రక్తములో కడగబడి నీ పునరుద్ధాన శక్తి చేత నింపబడి మేము జీవించుటకు కృప చూపుమని ఇప్పుడు మాట్లాడినయున్న నీ కుమారుని ఆత్మతోనూ బలముతోనూ శక్తితోనూ సంపూర్ణముగా నింపి నీ మహిమ కొరకు వాడుకో. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఇర్మియా గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 4-5 వచనాలని ఎవరన్నా సహాయం చేయండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను రూపింపక ముందే నిన్ను ఎరిగితిని. నిజమే కదండి. అల్ఫా ఓమేగా అయిన మన దేవుడు ఆదియు ఆయనే, అంతము ఆయనే అయి ఉన్నాడు. మన జీవితాలకి ఆధారభూతుడు ఆయనే. మనము తల్లి గర్భములో రూపింపబడక మునిపే మన జీవిత చరిత్ర మొత్తము దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం. అందుకని ఇర్మియా అనే కాదు, ఇక్కడున్న మనందరి జీవితాలు కూడా మనము పుట్టక ముందే తల్లి గర్భంలో మనము రూపింపక మునిపే దేవునికి మన జీవితం అంతా తెలుసు. మన ప్రయాణము, మన బ్రతుకు, మన మరణము వరకు కూడా మనము ఎలా అయితే మన జీవితము మలుపులు తిరుగుతూ వెళ్తుందో అదంతా కూడా దేవుడికి తెలుసు. ఇర్మియా అంటున్నాడు కదా, ప్రభువా నేను బాలుడను కదా, నాకేం తెలీదు, నన్నేమో ప్రవక్తగా నియమించానంటున్నావు అనేక జనములకి అంటే, కింద 6వ వచనంలో ఏమనుందండి? అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నేననగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. బాలుడువని నువ్వు అనుకోవద్దు, నేను నీకు తోడై ఉంటాను. నేను చెప్పే ప్రతి స్థలానికి వెళ్ళి నేను ప్రకటించమన్నది నిర్భయంగా ప్రకటించు, వారు నీకు ఏ హాని చేయకుండా నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. మనం బైబిల్లో చూసినట్లయితే అనేక మంది దేవుని బిడ్డలు, దైవజనులు గురించి మనకు తెలుసు. మనకి మోషే భక్తుడు తెలుసు కదండి. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా. మోషే గారు ఏ గోత్రీకుడు? లేవి గోత్రము. మీరు చెప్పకూడదు పాస్టర్ గారు.
ప్రశ్నలు సంఘస్థులకి. దేవుని స్తోత్రం. లేవి గోత్రీకుడు మోషే గారు జన్మించిన కాలంలో అప్పుడు ఉన్న ఫరో హెబ్రీల్లో ఎవరి సంతానంలోనైనా సరే మగపిల్లలు పుడితే వాడిని హతం చేయాలని చెప్పి ఒక ఆజ్ఞని జారీ చేశాడు. అయితే వాళ్ళ అమ్మగారు 3 నెలల పాటు దాయగలిగింది. తర్వాత ఒక జమ్ము పెట్టెలో అతన్ని పెట్టి నదిలో వదిలిపెట్టింది. అదంతా మనకు తెలుసు, సండే స్కూల్ నుండి కూడా మనం వింటూ ఉంటాం. అయితే దేవుని చిత్తానుసారంగా మోషే ఫరో యొక్క కుమార్తెకి దొరుకుతాడు. ఫరో యొక్క కుమార్తె అతన్ని పెంచిద్ది. ఫరోకి మనవడుగా పెరుగుతాడు. దేవుని స్తోత్రం. అయితే 40వ సంవత్సరం నుండి 80వ సంవత్సరం వరకు కూడా మోషే ఎక్కడ ఉంటాడండి? మిద్యాను అరణ్యంలో మందలు మేపుతూ ఉంటాడు. ఆయనకి 80వ సంవత్సరం వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. హల్లెలూయా. పొద మండుచా ఉంటుంది కానీ కాలిపోదు. దేవుడు అక్కడి నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రజల యొక్క ఇశ్రాయేలీయుల యొక్క మొరని, వారి బాధని నేను చూశాను. కాబట్టి నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నువ్వు వెళ్ళి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలందరినీ ఆ చెర నుండి విడుదల చేసి నేను మీకు వాగ్దానం చేసిన కానాను దేశంలోనికి వారిని తీసుకురా అంటాడు. అప్పుడు మోషే భక్తుడు కూడా ఏమంటాడంటే, అయ్యా నేను నాలుక మాంద్యం కలిగిన వాడిని, నాకు మాటలు రావు సరిగ్గా, నత్తి కదా అంటే అప్పుడు దేవుడు ఏమంటాడండి? నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పడం జరుగుతుంది. దేవుని స్తోత్రం. అటువంటి మోషే బాల్యమంతా ఐగుప్తులో గడిచింది. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో మందల మీద గడుపుతూ ఉంటాడు. తర్వాత మోషేకి 80వ సంవత్సరము దేవుని ప్రత్యక్షత కలుగుతుంది. దేవుని పిలుపుని బట్టి అభిషేకించబడతాడు. ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఫరోతో మాట్లాడతాడు. ఇశ్రాయేలీల్ని మీరు వదిలిపెట్టాలా? మాకు దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను వీరందరినీ తీసుకెళ్ళటానికి వచ్చానంటే ఫరో ఒప్పుకోడు. 400 సంవత్సరాలు బానిసలుగా వారిని వెట్టి చాకరీలు చేపిస్తూ సడన్గా వాళ్ళందరినీ వారి దేశానికి పంపిస్తే మరి ఇక్కడ ఎవరు చేస్తారు ఈ పనులన్నీ అనే ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితిలో కూడా ఒప్పుకోను అంటాడు. అప్పుడు దేవుడు మోషే ద్వారా ఒక 10 అద్భుతమైన తెగుళ్లను ఐగుప్తు దేశంలో కలుగజేశాడు. ఆ తెగుళ్ళు అన్నీ చూసి వారు విసిగెత్తిపోయి మోషేని బ్రతిమిలాడి, మీ జనాలందరితో కానీ నువ్వు వెళ్ళిపోయా అని ఫరో బతిమిలాడే పరిస్థితికి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు మోషే గారు దేవుని చిత్తానుసారంగా దేవుని చెప్పినట్లుగా ఈ ఇశ్రాయేల్ జనాంగం మొత్తాన్ని ఐగుప్తు నుండి తోడుకొని వచ్చి కానాను వెళ్ళే ప్రయాణంలో ఎర్ర సముద్రము అడ్డొస్తుంది. అక్కడ మళ్ళీ దేవుడు మోషేకి తోడున్నాడు. 2 పాయలుగా ఆ సముద్రము చీలిపోయింది. ఆరిన నేలలో ఇశ్రాయేల్ అందరూ నడిచి అద్దరికి వెళ్తారు. తర్వాత మళ్ళా అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రజలందరినీ నడిపించాడు. అరణ్యంలో వాళ్ళకి ఆహారము కావాలంటే దేవునికి ప్రార్థన చేసి తెప్పించాడు. వారికి వస్త్రములు ఏవి పాతగిల్లలేదు, వారి చెప్పులు వారు కూడా తెగలేదు. అంత తోడుగా మోషే భక్తుడికి దేవుడైన యెహోవా తోడుగా ఉంటే ఈ ఇశ్రాయేలీల జనంలోనే ఒక 3 మనగాళ్ళు ఉన్నారండి. దేవుని స్తోత్రం. ఎవరు వాళ్ళు చెప్తారా? సంఖ్యాకాండము 16వ అధ్యాయము దయచేసి తీయండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొట్టమొదటి మాట. లేవికి ముని మనవడును ఇస్కారు కుమారుడగు
కోరహు, రూబేనీలలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబిలాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన ఆ, ఆ, మందితో మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము ఆ, చాలండి. చూసారా, ఆ ముగ్గురు తిరగబడుతున్నారు. అయ్యో, ఇన్ని సంవత్సరాలు మోషే మనల్ని నడిపించాడే, ఫరో నుండి, ఆ బంధకాల నుండి దేవుని ఆజ్ఞ మేరకు వచ్చి 10 అద్భుతమైన తెగుళ్ళని ఐగుప్తు దేశంలో కలగచేసి వారికై వారే మీరు వెళ్ళిపోండయా మీ దండం పెడతా అనే విధంగా మార్పుని తెప్పించి మనల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాడే. ఆహారము కావాలన్నప్పుడు ఆకాశం నుండి పూరేళ్ళు తెప్పించాడే ప్రార్థన చేసి, నీళ్లు కావాలన్నప్పుడు బండ నుండి జీవజల నదులను మనకి తాపించాడే, ఇవన్నీ ఎర్ర సముద్రం దాటించి అవతలకి తీసుకొచ్చాడే ప్రార్థన ద్వారా. ఇవన్నీ కన్నులారా చూసిన వీరే మోషే మీద తిరగబడ్డారంట. ఇంకా చాలాయా, ఏంది నీ అధికారం మా మీద? మీ ఒక్కడవేనా దైవజనుడివి? నువ్వు ఒక్కడవేనా దేవుని భక్తుడివి? నువ్వు ఒక్కడి మాటే దేవుడు వింటాడా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా దేవుడు ఉన్నాడు, ఇక్కడ మాకు మీ పెత్తనమేమీ అవసరం లేదు అని తిరగబడుతున్నారు. ఈరోజు మనం చూసినట్లయితే మన సంఘం గురించి కాదు, మామూలుగా సహజంగా జనరల్గా అన్ని సంఘాల్లో కూడా 2-3 వర్గాలు ఉంటున్నాయి. పోయిన వారం నేను చెప్పినట్లు మనందరము కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు సహిస్తా ఇంకా ఆయన వాత్సల్యతను మన పట్ల చూపిస్తున్నాడు కాబట్టే వీరందరూ మనందరం కూడా బ్రతికే ఉన్నాము. ఆ రోజు అరణ్యములో ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళందరూ కన్నులారా ఇవన్నీ చూసి కూడా వారికి మోషే నాయకత్వం మీద ఇసుకు పుట్టింది. నువ్వేందయ్యా మా మీద పెత్తనం చేస్తావు, మేము కూడా పరిశుద్ధులే, నువ్వు ఒక్కడవేనా నాయకుడివి, నువ్వు ఒక్కడవేనా సేవకుడివి అంటున్నారు. అవును, దేవుడు ఏర్పాటు చేసుకుంది మోషేనే. అగ్నుతున్న మండుచున్న పొదలో మాట్లాడింది మోషేతోనా, కోరహు, అబీరాము వీళ్ళతో మాట్లాడా? అవును కదా. దేవుడు ఎన్నుకుంది మోషేని, దేవుడు కోరుకుంది మోషేని, దేవుడు ప్రతిష్ఠించింది మోషేని. మోషేని దేవుడు పంపాడు ఐగుప్తు నుండి, చెరలో నుండి తన బిడ్డల్ని విడిపించుకురమ్మని. కాబట్టి సంఘాల్లో కూడా ఒక పాస్టర్ గారు ఉంటే, ఒక నాయకుడు ఉంటే, ఒక కాపరు ఉంటే, సంఘస్థులందరూ కూడా ఎంతకాలం అయితే ఆ కాపరికి లోబడి ఉంటారో అంతకాలం కూడా ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఎప్పుడైతే వర్గాలుగా విడిపోయి వేరువేరుగా నాయకుడికి కాపరికి వ్యతిరేకముగా మళ్ళీ లెగుస్తారో అక్కడ సంఘము చిన్న భిన్నమయ్యే అవకాశం ఉందన్నమాట. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా దేవుడు నియమించిన కాపరికి లోబడి ఉన్నంత కాలము సంఘము అభివృద్ధి చెందుతుంది. దేవుడు అస్సలు ఒప్పుకోడు. దేవుడు నియమించిన కాపరిని, దేవుడు నియమించిన వ్యక్తిని ఎవరైతే ఎదిరిస్తారో ఆ వ్యక్తి డైరెక్ట్గా వాళ్ళ మీద పగ తీర్చుకోపోయినా దేవుడు మాత్రం ఊరక ఉండడు. దేవుని స్తోత్రం. అయితే ఆ తిరుగుబాటుకి కారణము అయిన వారికి ఎటువంటి శిక్ష వచ్చిందో తెలుసా అండి? ఒకసారి చూడండి, 16వ అధ్యాయము 27 నుండి 23వ వచనాలు. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి మిగిలిన ఇశ్రాయేలీల్లో మిగిలిన జనములందరూ కూడా లేచిపోగా వాళ్ళ గుడారముల ద్వారము యొద్ద నిల్చున్నారు. మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపెననియు
నా అంతట నేనే వాటిని చేయలేదనియు ఇందువలన మీరు తెలుసుకుందురు. ఏంటది? ఈ సమస్త కార్యములంటే ఐగుప్తులో ఆయన ప్రార్థన చేసి తెప్పించిన 10 తెగుళ్ళు, దారి మధ్యములో ఎర్ర సముద్రాన్ని చీల్చిన విధము కానీ, అరణ్యంలో 40 సంవత్సరాలు వీరు నడిపించిన విధము కానీ, ఆకాశమును ప్రార్థన చేసి మన్నాని తెప్పించిన విషయం కానీ, ఇవన్నీ కూడా నా స్వశక్తితో నేను చేసింది కాదు, ఇది యెహోవా వలననే నేను చేశాను అనే విషయము ఈరోజు మీరు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అది తెలిసిపోయిద్ది. మోషేనా నాయకుడు, దాతాను, కెరహు, అబీరాముల నాయకులు, వారు కూడా మోషేతో సమానులా లేకపోతే మామూలుగా ఇశ్రాయేలీలతో వారితో సమానులా అనేది ఈరోజు తేలిపోబోతుంది అంటున్నారు. తర్వాత చదవండి. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినట్టే మరణం వీళ్ళకి కలిగితే యెహోవా నన్ను పంపలేదు. చూసారా, సహజ మరణం మామూలుగా అందరూ చనిపోయినట్టే వీళ్ళు కూడా చనిపోతే నన్ను అసలు దేవుడే పంపించినట్టు కాదు. కాబట్టి చదవండి. యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మింగి వేసిన ఎడల మీకు తెలియన నేను అతడు చూడండి, ఇంకా ఆ మాటలన్నీ చెప్పకముందే వారి కింద ఉన్న నేల చీలిపోయిందంట. తర్వాత భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను సాంపద్యమును మింగివేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నాయకుడికి వ్యతిరేకంగా ఎవరన్నా లెగుస్తారో, యెహోవా ప్రతిష్ఠించిన వ్యక్తికి వ్యతిరేకంగా ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసి, ఎప్పుడైతే వ్యతిరేకమైన ఒక వర్గాన్ని క్రియేట్ చేసి వీనికి వ్యతిరేకంగా నుంచొని నాయకుడిని ఎదిరిస్తారో, మోషే ఊరకున్నా కానీ దేవుడైన యెహోవా ఊరక ఉండడు. ఎందుకంటే మోషేని దేవుడు ప్రతిష్ఠించాడు, మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలీయులందరికీ నాయకుడిగా నియమించాడు. కాబట్టి ఈ ప్రజలందరూ మోషే మాటకి లోబడి ఉండవలసిందే. వారు తిరుగుబాటు చేశారు కాబట్టి శిక్షగా వారు, వారి కుటుంబాలు, వారికి ఉన్న సమస్త పశువులు, వారికి ఉన్న సంపాద్యం మొత్తం కూడా భూమిలో సజీవముగా, దాని కింద మాట చదవండి, పాతాళములో సజీవంగానే వారు సమాజంలో ఉండకుండా నశించిరి. చూశారండి, మోషే ప్రవక్త, మోషే భక్తుడి యొక్క దేవుడు మోషేకి ఎంత తోడుగా ఉన్నాడంటే, మోషేకి వ్యతిరేకముగా వీళ్ళంతా ఇశ్రాయేలీలే, మళ్ళీ బయట నుండి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు సంఘంలో ఉండేవాళ్ళు కూడా సంఘస్థులే. కాపరికి వ్యతిరేకంగా లేచే వాళ్ళందరూ సంఘస్థులే, వేరే పాకిస్తాన్ నుండో బంగ్లాదేశ్ నుండో వచ్చిన వాళ్ళు కాదు. సంఘంలోనే ఉంటూ వాళ్ళు కాపరికి, దేవుడు నియమించిన పాస్టర్ గారికి వ్యతిరేకంగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. దేవుడు వారిని క్షమించడు. ఇది మనందరికీ కాదు, సర్వలోకానికి దేవుడు చెప్తున్న హెచ్చరిక. దేవుడు నియమించిన వారిని, దేవుడు అభిషేకించిన వారిని మనము లోబడి ఉండాలి. కాబట్టి ఈ దాతాను, అబీరాము, కోరహు వీరి కుటుంబములన్నీ కూడా మోషే యొక్క నాయకత్వానికి లోబడినందుకు వారందరూ కూడా ఆ ప్రజలలో ఉండకుండా గతించిపోయారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకరిని గుర్తు చేసుకొని మనం కొనసాగిపోదాము. దావీదు మహారాజు ఎంతమంది తెలుసండి? అందరూ తెలుసు కదా. దావీదు మహారాజు ఏ గోత్రీకుడు? ఏందయ్యా నువ్వు మాట్లాడితే ఊరక గోత్రం అంటావు అనుకుంటున్నారా? చెప్పండి, ఏ గోత్రం? యోత్రా గోత్రం. వెరీ గుడ్. దావీదు మహారాజు యోధా గోత్రము. ఒకసారి ఇది కూడా చూడండి. 1 సమూయేలు 16వ అధ్యాయము మొట్టమొదటి మాట.
అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించదను. దేవుని స్తోత్రం. పోయిన వారం మనము ఏ వాక్యం చెప్పుకున్నామండి? నాశనమునకు ముందు గర్వము నడుచును. దాంట్లో చెప్పుకుంటా మనం ముగ్గురిని మనము ఉజ్జియా రాజుని, సౌలుని, అదేవిధంగా నెబుకద్నెజర్ని జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన వారము సౌలు గురించి మాట్లాడుతూ యెహోవా చెప్పిన మాటకి సౌలు లోబడనందున కృప పోగొట్టుకున్నాడు, రాజ్యము అతని నుండి తీసివేయబడింది. చూసాం కదా. ఆ విషయమై సమూయేలు ప్రవక్త బాగా చింతిస్తున్నాడు. అయ్యో రాజు లేడే, ఇశ్రాయేల్ దేశానికి సౌలు ఉన్నా కానీ యెహోవా మాట వినకుండా ఆయన సొంత ఆలోచన చొప్పున రాజ్యాన్ని నడుపుతున్నాడే, ఇది దేవునికి చాలా ఆయాసకరమైన విషయమే. ఆయన ఎంత చెప్తున్నా కానీ దేవునికి లోబడట్లేదే అని సమూయేలు ప్రవక్త చింతిస్తుంటే యెహోవా వాక్కు సమూయేలు ప్రవక్తకి ప్రత్యక్షమై ఈ విషయాన్ని చెప్తుంది. నేను యెష్షయి కుమారుల్లోని ఒకడిని కోరుకుంటున్నాను, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించు అంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి 12-13 వచనాలు చూడండి. అదే అధ్యాయం 16వ అధ్యాయం 12-13. అతను ఇదంతా ఏంటంటే యెష్షయి దగ్గరికి వెళ్తాడు సమూయేలు ప్రవక్త. వరుసగా అందరు కుమారుల్ని పిలుస్తూ ఉంటాడు. ఈయన చూస్తూ ఉంటాడు, ఈయన్ని కాదు యెహోవా ఎంచుకుంది, ఈయన్ని కాదు యెహోవా కోరుకుందని ఈయనకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు 7 పూర్తయిన తర్వాత ఇంకెవరు లేరా నీకు అంటే, ఒకడున్నాడయ్యా, అతను గొర్రెల కాపరి అంటే ఆయన కూడా పిలిపించన్నప్పుడు దావీదు వస్తాడు. ఇప్పుడు చదవండి అది 12. అతను వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చిన దావీదుని, అతను ఎర్రని వాడును చక్కని నేత్రములు కలిగినవాడు, చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని సెలవీయగా సమూయేలు తైలము కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట దావీదుకు అభిషేకం చేసిన. దేవుని స్తోత్రం. దీని తర్వాత మాట చదవండి. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడో అప్పటి నుండి దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీదకి బలముగా ఉంటుంది, బలముగా వాడబడతాడు. దేవుడి తోడు ఆ వ్యక్తికి బలముగా ఉంటుంది. దాని తర్వాత వచ్చిన చదవండి. తర్వాత ఇది చూడండి. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలుని వెరిపింపగా. చాలు. చూసారండి, యెహోవా ఎప్పుడైతే దావీదుని అభిషేకించాడో యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చిందంట. సౌలును ఎప్పుడైతే విడనాడాడో యెహోవా ఆత్మ సౌలు నుండి వెళ్ళిపోయింది. చూసారా, దేవుడు అభిషేకించిన తర్వాత ఆ అభిషేకాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగిస్తేనే దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీద ఉంటుంది. సౌలుని రాజుగా అభిషేకించిన, మొట్టమొదటి రాజుగా ఆశీర్వదించిన ఆయన ఆ కృపను పోగొట్టుకున్నాడు కాబట్టి దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయింది. ఆ కృపంతా కూడా మళ్ళీ దావీదు మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం. అసలు దావీదు ఏంటండి, ఎంత చిన్న స్టేజ్ నుండి గొర్రెలను కాచుకునేవాడు ఇశ్రాయేల్ దేశానికి రాజుగా అభిషేకించిన తర్వాత యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చింది. తర్వాత ఫిలిస్తీయులతో యుద్ధము, ఏలా అనే లోయలో ఒక భయంకరమైన ఆజానబాహుడు, ఏం పేరు ఆయన పేరు? గొలియాతుతో యుద్ధం చేసి గొలియాతుని సంహరించాడు.
తర్వాత ఆ యుద్ధములో జయం వచ్చిన తర్వాత వీరందరూ వీరి సొంత దేశానికి, సొంత ఊరికి వచ్చినప్పుడు అక్కడ స్త్రీలందరూ ఏం చేశారండి? నాట్యం ఆడుతూ, పిల్లన గురువులు ఊదుతూ, దావీదుకి 10,000ను, 10,000 కొలది, సౌలు వేల కొలది అని ప్రశంసిస్తూ ఉన్నారు. దాని తర్వాత చదవండి. ఇది జరిగిన తర్వాత 18వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి నాట నుండి, ఎప్పటి నుండి? ఈ స్త్రీలందరూ దావీదునికి 10,000 కొలదిగాను, సౌలుకు 1000 కొలదిగాను అని ఎప్పుడైతే వీళ్ళని పొగుడుతా, నాట్యం చేస్తా ఇవన్నీ చేశారో ఆ రోజు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సౌలు మహారాజు కూడా దేవుని చేత అభిషేకింపబడిన వాడే, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడే, దేవుని చేత మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేల్ దేశానికి నియమించబడిన వాడే. సౌలుకి దావీదును కూడా దేవుడు అభిషేకించాడు, దావీదును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడనే విషయం తెలుసు. అయినా కూడా దావీదును పొగుడుతుంటే తట్టుకోలేక ఆ రోజు నుండి దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. ఎంత తప్పండి అది? తోటివాడేగా, దేవుడు నిన్ను అభిషేకించాడు, అతన్ని అభిషేకించాడు. ఏదన్నా తప్పులు అవన్నీ జరిగితే దేవుడే చూసుకుంటాడనేది సౌలు మర్చిపోయి ఆయన జీవితకాలం అంతా యుద్ధం ఉంటే మాత్రం తప్ప దావీదుని ఎట్లా చంపుదామనే ఆలోచనలోనే సౌలు బతికాడు. దేవుని స్తోత్రం. దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు, దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దావీదుని కదల్చలేకపోయాడు. దేవుని స్తోత్రం. మనము మొదటి సమూయేలు 18వ అధ్యాయం నుండి, ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు, మీరు చూసినట్లయితే 18వ అధ్యాయం నుండి 19వ అధ్యాయాల దాకా మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. మొత్తము 6 నుండి 7 సార్లు సౌలు మహారాజు దావీదుని చంపటానికి ప్రయత్నాలు చేశాడు. ఒకసారి ఈటు తీసుకొని ఆయన వాయిస్తూ ఉంటే కొట్టాడు, జస్ట్ తప్పించుకొని గోడలో గుచ్చుకుపోయింది. అట్లా 2 సార్లు జరిగింది. తర్వాత ఇంటి వద్దకు మనుషులను పంపించాడు. అప్పుడు వాళ్ళ భార్య అయిన మీకాలు ఏం చేసిందంటే కిటికీలో నుండి తప్పిస్తే నైట్ అరణ్యంలోకి పారిపోయాడు. తర్వాత ముగ్గురు గ్రూపుల్ని దావీదుని వెతికి పట్టుకురమ్మని పంపిస్తే అక్కడ సమూయేలు ప్రవక్త వాళ్ళందరూ యెహోవా నామాన్ని స్తుతిస్తా ప్రవచిస్తూ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రవచిస్తూ ఉన్నారంట. దేవుని స్తోత్రం. ముగ్గురు గ్రూపులు కూడా ఎవరు వెనక్కి రాపోయేసరికి మళ్ళీ సౌలే సొంతగా మళ్ళీ వెళ్ళాడు దావీదుని కనుక్కోవడానికి. అక్కడ ఆ విషయం తెలుసుకున్న తర్వాత అక్కడి నుండి మళ్ళీ దావీదు పారిపోవటం జరిగింది. అప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి వేరే వాళ్ళు ఫిలిస్తీన్లు దండు మన మీదకి వస్తుందంటే అప్పుడు దావీదుని వదిలేసి మళ్ళీ యుద్ధానికి సౌలు వెనక్కి వెళ్తాడు. ఎప్పుడు చూసినా దావీదు మీదే, దావీదుని ఎట్లా చంపాలి, దావీదుని ఎట్లా హతం చేయాలి, ఎట్లా అంతం చేయాలనే దృష్టిలోనే సౌలు తిరిగాడు. కాబట్టి దేవుడు సౌలుని కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు ప్రతిష్ఠించిన, దేవుడు ఎన్నుకున్న, దేవుడు ఏర్పరచుకున్న దావీదుని కీడు చేయడానికి సమూయేలు పూనుకున్నాడు కాబట్టి, సౌలు పూనుకున్నాడు కాబట్టి దేవుడు సౌలును కూడా విడిచిపెట్టలేదు. మనము ఆ మొదటి సమూయేలు 31వ అధ్యాయంలో చూసినట్లయితే 4, 5, 6 వచనాల్లో సౌలు, తన కుమారులు, తన పనివాడు అందరూ కూడా ఒకే రోజు ఫిలిస్తీన్ల యుద్ధంలో చనిపోయారు. అప్పుడు సౌలుకి పరివర్తన వచ్చి, అయ్యా ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో చావటం నాకు ఇష్టం లేదు, నన్ను పొడువు, నన్ను నీ కత్తి తీసుకొని నన్ను చంపని వాళ్ళ ఆయుధాలు మోసేవాడితో చెప్పినా కానీ అతను చేయలేకపోయాడు. ఎందుకంటే రాజు కదా, అందుకని ఎటు చంపేటట్లేదు, వాళ్ళు వచ్చి మనల్ని చంపేలోపు మనమే చచ్చిపోదామని ఆయన కత్తి మీద ఆయన పడి చనిపోయాడు. ఎంత దీనమైన గతికి సౌలు వెళ్ళాడనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యెహోవా ఎవరినైతే ప్రతిష్ఠిస్తాడో, యెహోవా ఎవరినైతే ఎన్నుకుంటాడో
ఆయన పక్షమున యెహోవా యుద్ధం చేస్తాడు. ఆయనకి తోడుగా దేవుడు ఉంటాడు. ఎన్ని బయట నుండి ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, శత్రువులు ఎంతమంది కూడినా, ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా అవన్నీ కూడా వారిని ఏమీ చేయలేవు. కాబట్టి దావీదు దేవుని ప్రణాళిక చొప్పున 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. వృద్ధాప్యంలో 70 సంవత్సరాల వయసులో సొలొమోను మహారాజుకి రాజ్యాన్ని అప్పగించి మృతి పొందాడు అని బైబిల్లో రాసింది. దేవుని స్తోత్రం. మనము ఈ 2 విషయాల్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చూసాం కదా, గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకి ప్రవక్తగా నిన్ను నియమించి తిని. కాబట్టి మోషేకి ఎలా అయితే తోడుగా ఉన్నాడో, దావీదుకి ఎలాగైతే దేవుడు తోడుగా ఉన్నాడో, నిన్ను దేవుడు ఏర్పరచుకుంటే నీకు కూడా దేవుడు ఆ విధంగానే తోడుగా ఉంటాడు. మనల్ని దేవుడు ఈ భూమి మీదకి పుట్టించిన దానికి కారణం ఏంటనేది మనము గ్రహించాలి. అయ్యా, నువ్వు నన్ను పుట్టించావు, నేను నీ కోసం ఏం చేయాలా, నువ్వు నాకు అప్పగించిన బాధ్యత ఏంటని ప్రార్థన చేస్తే దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆ విధంగా దేవుని సేవలో మనందరం కూడా వాడబడాలి. ఒక్కొక్కళ్ళకి పరిచర్య చేసేది ఇస్తాడు, ఒకళ్ళకి వాక్యం చెప్పేది ఇస్తాడు, ఒకళ్ళకి వాయిద్యాలు వాయించేది ఇస్తాడు, ఒకళ్ళకి ఇంకొకటి ఇస్తాడు. ఏదైనా సరే దేవుని పరిచర్యలో ఏదో విధంగా వాడబడాలి. మనం అది ఏంటనేది ప్రార్థన ద్వారా తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు ఆత్మ మనతో ఉంటుంది, దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంటుంది, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన జీవితాలన్నీ కూడా జయమయంగా మారతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కొద్ది మాటలతో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్త మానవ జీవితములకు కారణభూతుడా, ఆధారభూతుడా, మహోన్నతమైన సర్వశక్తి కలిగిన నీ నామమునకు, నీ పాదములకు, నీ వాక్యమునకు, నీ బిడ్డలమైన మేమందరము శిరస్సు వంచి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ఈ క్షణం వరకు మేమేమై ఉన్నామో ఉచితమైన నీ కృపా కటాక్షములు తప్ప మా సొంత శక్తి సామర్థ్యములు, జ్ఞానము, నైపుణ్యము, కష్టార్జితము అని ఎన్నడూ మేము అనుకోము. కేవలము నీ కృప. సందేశంలో అతి బలమైన, శక్తివంతమైన నీ వర్తమానంతో పాటుగా నేటి దినమున క్రైస్తవ సంఘాలు దేవుని పిలుపు లేకుండా మనుషులు ఏర్పాటు చేసుకోవటం వలన ఎంత గలిబిలి జరుగుతుందో 2 మాటల్లో వివరించాడు నీకు దాసుడు. నువ్వు మాకు ఉచితముగా ఇచ్చిన రక్షణానందముతోనూ మమ్మల్ని నింపండి. నీ జననము, నీ మరణము, నీ పునరుద్ధాన బలమును మేము నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఏది కలిగి ఉన్నా, ఏది సంపాదించినా ఇది భూమి వరకే పరిమితము, మా వెంట ఏది రాదని గుర్తుపెట్టుకొని శాశ్వతమైన నిత్య రాజ్యమునకు మమ్మల్ందరినీ సిద్ధపరుస్తావని నమ్ముతూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ పొందనర్హుడవైన నీకే సంపూర్ణముగా మా ప్రాణాత్మ దేహములు సమర్పించుకుంటూ నీ రాకడ పర్యంతరము మధ్యాకాశమునకు నీ వధువును వివాహము చేసుకొనుటకు కడబోర శబ్దంతో నువ్వు రాబోతున్నవే, అందరం ఎత్తబట్టకు నీ కృపా హస్తాన్ని తోడుగా ఉంచుమని యేసు క్రీస్తు అత్యంత దీవెనకరమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.